హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గోంగూర అంటే ఇష్టం అండి? రెగ్యులర్గా మన దాల్ కర్రీ చట్నీ చేసుకుంటాం కదా గోంగూర పులావ్. ఇప్పుడు అంటే నేను కొత్తగా స్టోరేజ్ కోసం అని చెప్పేసి గోంగూర పౌడర్ తయారు చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చేసాను. గోంగూర పౌడర్ తయారు చేయడానికి ఇంకా వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం కడాయి స్టవ్ పైన పెట్టేసుకుని అది వేడెక్కిన తర్వాత ఈ గోంగూరలు వేసినాయి కదా, వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఇలా వడిలిపోయినట్టు ఉంటేనే బాగా వస్తుంది పౌడర్కి. ఇది ఏంటంటే జస్ట్ తేమ అంతా పౌడర్ కాకుండా ఫ్రై చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇది బాగా అవుతుంది. ఇంకా కొంచెం ఆకులు ఉన్నాయన్నమాట ఫ్రై అవ్వడానికి, దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయిపోయినాయి. ఇది ఏంటంటే కాడలతో వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలాగ పౌడర్ చేసుకుంటాం కదా దీన్ని. ఇంకా దీన్ని తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకుందాము, తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ దీంతో మనం కొంచెం ఉరద్దాలు వేసుకుందాము. ఉరద్ద, అలాగే కొంచెం కొరియాండర్ సీడ్స్, అలాగే చెనాదాలు, కొంచెం క్యూమన్ సీడ్స్ కూడా వేసుకున్నాము. వేసుకుని దీన్ని కూడా ఏంటంటే వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేయాలన్నమాట. బ్రౌన్ వచ్చే వరకు వేసుకున్నాము. చూసారు ఫ్రెండ్స్, ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీన్ని రెడ్ చిల్లీస్ వేసుకున్నాం అనమాట, 2 మిరపకాయలు. నేను ఇందులో గార్లిక్ వేయట్లేదు, మీకు కడుపు నచ్చినట్లయితే గార్లిక్ వేసుకుంటే చింతపండు కూడా వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దానికోసమే. గోంగూర ఇంకా కాఫీ తీసి పెట్టింది కదా, స్కూల్లో దీన్ని మిక్సీ వేసేసుకుంటాం. ఈ గోంగూర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వీటిని మిక్సీలో వేసేస్తాను. దీన్ని మంచి ఫైన్ పౌడర్ చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి కదా. మన టేస్ట్ తగినంత సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, మన సొరర్ లీవ్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇంకా దీన్ని అన్నంలో వేడివేడి నెయ్యి వేసేసుకొని అలా తినేస్తూ ఉంటే ఆహా ఏమి రుచి అనాల్సింది. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పౌడర్ తయారు చేయడము. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఆంధ్రాలో చాలా బాగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి గోంగూర మాకైతే రేర్గా వస్తుందని నేను స్టోర్ చేసుకోవడానికి ఇలా రెసిపీ చూపించాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.